మాకా సునీత సునీత కావాలి. అని పొందా ఏం చేస్తాడు ఏం చేయడాడు ఎందుకు చచ్చిపోవడానికి జనాలు చచ్చిపోవడానికా ఫ్రీ బస్సు ఏమిటికి అవసరం లేదు 1200 పెడితే పాస్ వస్తుంది దానికి మించింది ఏం లేదు బియ్యం బస్తా పెంచిండు కదా ఫ్రీ బస్సు పెట్టి ఏంది సన్న బియ్యం ఎవడిస్తున్నాడు 15 రోజులు ఇస్తే అయిపోతుందా 15 రోజులు బియ్యమే లేవు మళ్ళా 15 రోజులే ఇస్తాడు బియ్యం కూడా రేషన్ షాప్ లా మళ్ళీ ఈయన ఇయ్యాడు వేస్ట్ అవన్నీ ఇచ్చిర్రు ఒక 3 నెలలు ఇస్తే అయిపోతుంది సంవత్సరంలో మిగతా రోజులు 9 నెలలు ఏం తినాలా గడ్డి తినాలా ఆయనకి అసలు ఎలాగ అసలు ఏమంటారు లక్కువ గెలిచిండు ఆయన సీఎంగా అసలు ఆయన రాజకీయం రాదు వేస్ట్ ఎక్కడ గ్యాస్ ఫ్రీ గ్యాస్ ఏం లేదు మాకు డబ్బులే పడుతూనే లేవు గ్యాస్ దాంట్లో 900 ఏడా అకౌంట్ వేయలేదు ఏ అకౌంట్లో వేస్తాడు వాడు చెప్పు నాకు అకౌంట్ నంబర్ వేయలేదు మేము ఏ అకౌంట్లో వేస్తాడు 2500 తీసుకున్న అకౌంట్ నంబర్ తీసుకోలేడు మరి ఏడికి వెళ్ళేస్తాడు ఎవరు అకౌంట్లో వేస్తాడు వేస్ట్ ఉన్నాము ఏడా ఉన్న లోన్లు తీసుకునే మాఫీ చేయమని ఫస్ట్ 1,00,000 తర్వాత కానీ లోన్ తీసుకునే మాఫీ చేయమని మేము అదే 1,00,000 అధికారం అంటే మిగతా వాళ్ళు ఓట్లు వేయలే డాక్టర్ ఉన్నోళ్ళే ఓటు వేసారా అవన్నీ రాంగ్ అసలు మనుషులు అసలు ఆయన మాట వేరే ఉంది ఆయన రాజకీయమే వేరే వేస్ట్ అది ఏం లేదు అసలు ఈయన ప్రభుత్వాన్ని పోగొట్టిందే ఈయన ఇప్పుడు బస్సు ఫ్రీ పెడితే ఎన్ని కోట్లు నష్టం తెలుసు ప్రభుత్వానికి చాలా లాస్ ఆయన కూడా ఆయన బస్సు ఫ్రీ పెట్టిండు మనకు వచ్చే లాభాలే ఫ్రీ బస్సుతోని అది బస్సులతోని వైన్స్లు పెంచారు ఇప్పుడు ఆడలకు తగ్గించిన ఫ్రీ బస్ పెట్టినా ఆడ పెంచినావు కదా నువ్వు ఏం తగ్గించినట్టు ఏం పెంచినట్టు వేస్ట్ అవన్నీ ఆయనకు రాజకీయం రాదు హైడ్రా అని చెప్పి ఇల్లు గులగొట్టిండు అది ఎంత నష్టం 40 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకున్న వాళ్ళు గులగొడితే ఎట్లుంటుంది చెప్పు ఇన్ని రోజులు తుఫాన్లు రాలే ఈయన వచ్చినాక తుఫాన్లు వచ్చినాయా ఈయన వచ్చినాక నిజంగా తుఫాన్లు వస్తున్నాయి మనుషులకి అని బొంద చేస్తాడు అమెరికా లాగా అని బొంద వేస్ట్ వాడు ఉండనే ఉండదు ఎందుకండి ఫ్రీ బస్సు వద్దే వద్దు బస్సులు తగ్గించిండు ఫ్రీ బస్సు పెట్టిండు బస్సులు తగ్గించిండు ఎంత కొట్టుకుని వస్తున్నాం తెలుసా 2 గంటలకు ఒక బస్సు వస్తే మెట్ల మీద నిలబడుతున్నాం బస్సుకు నువ్వు ఎందుకు ఇచ్చి వేస్ట్ అసలు బస్సు ఫ్రీ అవద్దు మాకు ఇప్పుడు చేసినా పర్వాలేదు 1200 పెడితే బస్ పాస్ వస్తుంది మాకు ఎవరికి ఇవ్వలేదు జాబులే ఏం లేవు ఒక్కరు కూడా మా బస్సులో కళ్యాణ లక్ష్యం రాలే ఆయన ఉన్నప్పుడు చాలా మంది కళ్యాణ లక్ష్యం వచ్చింది నువ్వు శ్రీమంతాలు చేసి ఎందుకు వేస్ట్ కన్నాక నువ్వు పైసలు ఇయ్యి అప్పుడు బాలంతా ఖర్చు ఉంటుంది నువ్వు శ్రీమంతం ఏముందో చీర తెచ్చి చేసుకుంటారు ఎక్కడ ఒక్కరు కూడా రాలే మాకు ఇక్కడ కళ్యాణ లక్ష్మి అస్సలు రాలేదు ఆయన ఉన్నప్పుడైనా చాలా మందికి వచ్చి మా బస్సులో వేస్ట్ అవి ఆయన ఇచ్చినయే ఇచ్చిండు ఈయన కొత్త ఏడు ఇచ్చిండు అవి అన్ని కేసీఆర్ ఇల్లులే ఇచ్చిండు అప్పుడు అయినా శాంక్షన్ అయిన వాళ్ళకే ఇచ్చిండు ఇంకా మిగతా వాళ్ళకి రానేలేవు అయినా అందులో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికే ఇచ్చిండు మిగతా వాళ్ళకి ఇయ్యనే లేదు మా గల్లీలో 5 మందికి శాంక్షన్ అయినాయి జస్ట్ ఎలక్షన్లు అయిపోయినాక ఇద్దామనుకుంటే ఈడు గెలిచిండు అయిపోయినాయి అటు అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా ఫస్ట్ ఆ ఫైల్ ఉన్నప్పుడు ఆ ఫైల్ ఉన్న వాళ్ళకి ఆ ఫైలే లేదు ఇప్పుడు ఏం చేస్తాం నేను చెప్తున్నాను కదా వేస్ట్ ఈయనే అసలు మంచిగా ఉంది హ్యాపీగా ఉన్నాం వాటర్ అయితే సూపర్ వాటర్ ఉండే మా బస్తీకి ఆయన వచ్చిండు మాకు డిసెంబర్ నుంచి వాటరే లేవు వాటరే ఇప్పుడు నీళ్ళే లేవు అడుకొచ్చుకొని పోసుకుంటున్నాం క్యాన్లలో కరెంటు ఫ్రీ ఇచ్చినప్పుడు ఫ్రీ వచ్చింది అది వచ్చిన వాళ్ళకి వచ్చింది లేదు వస్తుంది మెల్లగా దాంట్లో ఏమీ లేదు మన 40 బిల్లు ఎందుకు కట్టమంటుండే ఆయన ఫ్రీ వచ్చినాక నీళ్ళు వాటర్ బిల్లు ఎందుకు కట్టాలి మేము ఆయన ఫ్రీ ఇచ్చినప్పుడు ఈయన ఎందుకు కట్టమంటుండే ప్రభుత్వానికి మంచి చేస్తుండా ప్రజలకు చెడు చేస్తుండే మీరే ఆలోచించండి